రాష్ట్రంలో కార్పొరేషన్లు మున్సిపాలిటీల ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. మొత్తం 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్ల ఓట్లను లెక్కిస్తున్నారు. అన్ని సెంటర్లలో ఒకేసారి కౌంటింగ్ మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా 123 చోట్ల కౌంటింగ్ జరుగుతోంది. 116 మున్సిపాలిటీల్లో 2569 వార్డులకు 10,179 మంది, 7 కార్పొరేషన్ల పరిధిలోని 412 డివిజన్లకు 2,225 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. వీరిలో గెలిచేదెవరో, ఓడేదెవరో, ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయో, ఏ బలియా ఎవరి చేతుల్లోకి వెళ్తుందో కొన్ని గంటల్లో తెలియనుంది. ఇక ఫలితాలపై రాజకీయ పార్టీలతో పాటు అభ్యర్థులు, ఓటర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. డివిజన్ల సంఖ్య ఎక్కువగా ఉండే కార్పొరేషన్లలో అన్ని డివిజన్ల కౌంటింగ్ ఒకేసారి ప్రారంభమవుతోంది. ప్రతి డివిజన్లో పోలైన ఓట్ల సంఖ్య ఎక్కువగా ఉండడంతో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మున్సిపాలిటీల్లో మాత్రం రిటర్నింగ్ ఆఫీసర్ల సంఖ్య ప్రకారం టేబుళ్లు వేశారు. ఒక వార్డు తర్వాత మరొకటి చొప్పున ఒక్కో ఆర్ఓకు కేటాయించిన వార్డులన్నీ లెక్కిస్తారు. ఒక్కో డివిజన్ వార్డు లెక్కింపు గరిష్టంగా 5 రౌండ్లలో పూర్తి కానుంది. కౌంటింగ్ సెంటర్ల లోపల, బయట సీసీ కెమెరాలతో వెబ్కాస్టింగ్ నిర్వహిస్తున్నారు. మొదట పోస్టల్ బ్యాలెట్లను లెక్కిస్తున్నారు. స్ట్రాంగ్ రూముల్లో వార్డులు, డివిజన్ల వారీగా భద్రపరిచిన సీల్డ్ బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ సెంటర్లోని లెక్కింపు టేబుళ్లలోకి తీసుకొచ్చారు. కౌంటింగ్ ఏజెంట్లు అభ్యర్థుల ముందు సీల్ ఓపెన్ చేసి బ్యాలెట్ బాక్సులను ఒకేసారి ఓపెన్ చేసి అన్ని ఓట్లను ఒక డ్రమ్ములో పోసి వాటిని పూర్తిగా కలుపుతారు. ఆ తర్వాత 25 బ్యాలెట్ పత్రాలను ఒక బండిల్లా చేస్తారు. ఇలా 40 బండిళ్లను అంటే 1000 ఓట్లను ఒక కట్టగా కట్టి టేబుళ్లపై పెడతారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 17 మున్సిపాలిటీలతో పాటు ఒక కార్పొరేషన్లో ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నల్గొండ కార్పొరేషన్లో 48 వార్డులు ఉండగా 221 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నల్గొండ జిల్లాలో 6 మున్సిపాలిటీల్లో 114 వార్డులకు 649 అభ్యర్థులు పోటీ పడ్డారు. సూర్యాపేట జిల్లాలో 5 మున్సిపాలిటీల్లో 141 వార్డులు, యాదాద్రి భువనగిరి జిల్లాలోని 6 మున్సిపాలిటీల్లో 102 వార్డులకు కౌంటింగ్ నిర్వహిస్తున్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో 7 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. నల్గొండ కార్పొరేషన్లో 77.36% పోలింగ్ నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో 91.91% పోలింగ్ రికార్డైంది. రాష్ట్రంలో ఇదే అత్యధికం. ఇక నల్గొండ జిల్లాలో పోలింగ్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఇప్పుడు మొదటి రౌండ్ ప్రక్రియ ఎంతవరకు కొనసాగుతోంది? జిల్లాలో 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకే ప్రారంభమైంది. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్ల లెక్కింపు పూర్తయింది. ఇక చిట్యాల మున్సిపాలిటీకి సంబంధించి 12 వార్డులు ఉంటే అక్కడ పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి 21 ఓట్లు ఉంటే అట్లా అత్యధికంగా కూడా కాంగ్రెస్ పార్టీకి వచ్చినట్లు అధికారికంగా చెప్పుకొచ్చారు. ఇక చిట్యాల మున్సిపాలిటీకి ఉంటే మిర్యాలగూడకు సంబంధించి కూడా ఓట్ల కౌంటింగ్ ప్రారంభమైంది. మిర్యాలగూడకు సంబంధించి మిర్యాలగూడ, నందికొండకు సంబంధించిన హాలియాకు సంబంధించి 3 మున్సిపాలిటీలకు సంబంధించి అవంతిపురం గోదాం దగ్గర కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే మొత్తం కూడా అన్ని చోట్ల మొత్తం 17 మున్సిపాలిటీలు, ఒక కార్పొరేషన్ సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు అయితే పూర్తయింది. హైయెస్ట్గా నందికొండ ఆలియా మున్సిపాలిటీకి సంబంధించి ఎక్కువ కూడా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి 40 ఉంటే 32 ఓట్లు అటు కాంగ్రెస్ పార్టీకి వచ్చాయి. ఓవరాల్గా చూస్తే మాత్రం అన్ని మున్సిపాలిటీలలో కూడా సేమ్ పరిస్థితి ఉన్నది. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్లలో కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉన్నది. మొదటి నుంచి కూడా ఎవరైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఉన్నారో పోస్టల్ బ్యాలెట్తో పాటు వివిధ ఓట్లు, ప్రతి ఓటును కూడా చాలా కీలకంగా తీసుకున్నారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వేసే వాళ్ళని ముందుగానే వాళ్ళని కలవడం, వాళ్ళని రిక్వెస్ట్ చేయడం, ఓటును అభ్యర్థించడం కూడా జరిగింది. దాంతో లెక్కింపు సంబంధించి ఇప్పుడు వస్తే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన ఓట్ల దాంట్లో మాత్రం నందికొండలో మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 31, టీఆర్ఎస్కు సంబంధించి 8 ఓట్లు వస్తే 1 రిజెక్ట్ అయ్యింది. ఇంకా హుజూర్నగర్ పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముందంజలో ఉన్నది. ఇక ఆలియా మున్సిపాలిటీకి సంబంధించి చూస్తే మాత్రం కాంగ్రెస్కు 32 వచ్చాయి, టీఆర్ఎస్కు 8, బీజేపీకి 1, ఇండిపెండెంట్కు సంబంధించి 2 ఓట్లు వచ్చాయి. నోటాకు 1 ఓటు వచ్చింది పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి. ఇక్కడ కూడా నోటాకు కూడా 1 ఓటును వేశారు. మొత్తం కూడా ఆలియా మున్సిపాలిటీకి సంబంధించి. యాదగిరిగుట్టకు సంబంధించి మున్సిపాలిటీ అప్డేట్లో చూస్తే మాత్రం 1వ వార్డులో యాదగిరిగుట్ట 1వ వార్డుకు సంబంధించి బీజేపీ అభ్యర్థి బోడ రాధా విజయం సాధించినట్లుగా ఇప్పటికే తెలుస్తుంది. ఎందుకంటే ఓట్ల లెక్కింపులో అక్కడ చాలా క్లారిటీగా తెలుస్తుంది ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయి, ఇక వాళ్ళకి దరిదాపులో ఉన్నారా లేరా దాన్ని బట్టి అఫీషియల్గా కాకపోయినా అన్అఫీషియల్గా మాత్రం అక్కడ బీజేపీ అభ్యర్థి గెలిచినట్లుగా కూడా తెలుస్తుంది. హుజూర్నగర్ మున్సిపాలిటీకి సంబంధించి కూడా అటు చూస్తే ఓటింగ్ ప్రక్రియను ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్తో పాటు ఎస్పీ కూడా ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. మరోవైపు చండూరు మున్సిపాలిటీకి సంబంధించి కాంగ్రెస్ పార్టీకి 14 ఓట్లు వచ్చాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 6 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయి. మొత్తం
ఇప్పుడు ఆలియాకు సంబంధించి ఒకసారి మున్సిపాలిటీకి చూస్తే మాత్రం 3వ వార్డు 5వ వార్డు 7వ వార్డుకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అత్యధికంగా కూడా మెజార్టీలో ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇక కౌంటింగ్ కొనసాగుతూనే ఉన్నది. ఇక నందికొండ మున్సిపాలిటీకి సంబంధించి 11వ వార్డు 3వ వార్డుకు సంబంధించి మాత్రం ముందంజలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 8వ వార్డు ఒక అత్యధికంగా ఉన్నట్లు కూడా సమాచారం. ఇక కౌంటింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు కూడా ప్రత్యేకంగా కూడా పరిశీలిస్తున్నారు. ఓవరాల్గా చూస్తే మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి నుంచి కూడా అటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, అభ్యర్థులు కావచ్చు, ప్రత్యేకంగా కూడా ఈ ఎన్నికలపై దృష్టి సాధించారు. ప్రతి ఓటర్లను కూడా కీలకంగా కలిశారు. వాళ్ళు ఓట్లను అభ్యర్థించారు. దాంతో ఇవన్నీ కూడా అన్ని మున్సిపాలిటీలను కైవసం చేసుకోవాలనే దాంతో మాత్రం వాళ్ళు హార్డ్ వర్క్ చేశారు. ఇక బీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీకి సంబంధించి కూడా అంతే హార్డ్ వర్క్ చేశారు. కానీ ఇక్కడ మొత్తం కూడా 12 నియోజకవర్గాల్లో 11 నియోజకవర్గాలకు సంబంధించి మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇక 2 పార్లమెంట్ స్థానాల్లో కూడా ఎంపీలు ఉన్నారు. 2 మంత్రులు ఉన్నారు. అటు సూర్యాపేట జిల్లాకు సంబంధించి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి 2 కూడా చూసుకోండి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి. ఈ మున్సిపాలిటీలలో కలియదీర్గారు. వీళ్ళు ఎన్నికల ప్రచారం చేశారు. ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసి ఇక వాళ్ళ కీలకంగా చేశారు. ఇక మరోవైపు ఇప్పుడు కూడా అంటే కౌంటింగ్కు సంబంధించి కూడా వాళ్ళ ధీమా కూడా అదే ఉంది. అంటే ఓటర్లు తమ వైపే ఉన్నారు. ఇక అన్ని మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని ఇప్పటికే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా చెప్పుకొచ్చాడు. తను కూడా నల్గొండ కార్పొరేషన్ మొదటిసారి ఇప్పటి వరకు కూడా మున్సిపల్ ఎన్నికలే జరిగాయి నల్గొండకు సంబంధించి. ఇప్పుడు మొదటిసారిగా కార్పొరేషన్ అయింది. కార్పొరేషన్కి సంబంధించిన ఎన్నికల్లో కూడా వరుసగా 4 రోజుల పాటు ఎన్నికల ప్రచారం చేశారు. అదేవిధంగా ఓటర్లను కలిశారు. ప్రత్యక్షంగా పరోక్షంగా కలుస్తూ గవర్నమెంట్ చేసిన పనులు కావచ్చు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం చేసే పనులతో పాటు అభివృద్ధి పనులకు సంబంధించి కూడా పూర్తిగా వివరిస్తూ ముందుకు పోయారు. దాంతో కొంత స్ట్రాటజీగానే వీళ్ళంతా కూడా పోయినట్లు కూడా తెలుస్తుంది. కొన్ని చోట్లనేమో టఫ్ ఫైట్ ఉన్నది, అటు ట్రయాంగిల్ ఉన్నది. కొన్ని చోట్లనేమో బీఆర్ఎస్కు సంబంధించి కాంగ్రెస్ సంబంధించి టఫ్ ఫైట్ ఉన్నది. ఇక ఎక్కువ చోట్ల మాత్రము అటు కాంగ్రెస్ కైవసం చేసుకునే పరిస్థితి కనిపిస్తున్నది. ఇక ఓట్ల లెక్కింపుకు సంబంధించి మరోసారి చూద్దాము. ఇక మొత్తం కూడా అప్డేట్ చూస్తే మాత్రం ఇప్పటి వరకు సూర్యాపేట మున్సిపాలిటీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ ఓట్లు మొత్తం చూస్తే 770 ఓట్లు ఉన్నాయి అన్ని వార్డులకు సంబంధించి. దాంట్లో మొత్తం కౌంటింగ్ అయితే జరుగుతుంది. వాటికి కూడా సంబంధించి అందులో కూడా అత్యధికంగా కూడా కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఉన్నట్లు సమాచారం ఉంది. ఇప్పటి వరకు ఉన్న పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో ముందంజలో కాంగ్రెస్ పార్టీ ఉంది. మరోవైపు కౌంటింగ్కు సంబంధించి కూడా స్టార్ట్ అయిన చోట్ల కూడా సేమ్ సిచ్యువేషన్ కనిపిస్తున్నది. అటు ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా ఒక తిరుమలగిరి, అదేవిధంగా సూర్యాపేటకు సంబంధించి కావచ్చు, ఆలేరుకు సంబంధించి కావచ్చు, కొంత డి అంటే డి అన్నట్లుగా పార్టీలు అక్కడ తగ్గాపోరు ఉంది. మిగతా చోట్ల మాత్రము కొంత అన్నిట్లలోనూ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పైచేలకు ఓట్లు వస్తాయని చెప్పేసి వాళ్ళు ధీమాగా ఉన్నారు. అటు కౌంటింగ్కి సంబంధించి కూడా అటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు చూస్తే కానీ, లేకపోతే ఇప్పుడు కౌంటింగ్ ప్రారంభమైంది, ఆ కౌంటింగ్ ప్రక్రియను పరిశీలిస్తే కానీ అదే అర్థమవుతుంది. మరోసారి ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కంచుకోటగా ఉమ్మడి నల్గొండ జిల్లాను చూపించడం కోసం అటు మంత్రులు ఎమ్మెల్యేలు చేసిన వర్క్ కావచ్చు, ప్రచారం కావచ్చు సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే యాదగిరిగుట్టకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా భువనగిరి, ఇంకా నందికొండ, మొత్తం కూడా నందికొండ, హాలియా ఈ మున్సిపాలిటీలలో అన్నిట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఓట్ల లెక్కింపుకు సంబంధించి పైచేయిలకు అయితే కనిపిస్తూ ఉన్నది. ఇక ఓవరాల్గా మరోవైపు 7 వార్డులు మొత్తం కూడా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఒక కార్పొరేషన్ 17 మున్సిపాలిటీలలో 7 వార్డులు ఇనానమస్గా అయినాయి. 7 వార్డులు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వార్డులే ఇనానమస్గా ప్రకటించారు. ఇక మిగతా చోట్ల అన్ని చోట్ల కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నల్గొండ జిల్లాకు సంబంధించి 3 చోట్ల కౌంటింగ్ ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఇక భువన యాదాద్రి జిల్లాకు సంబంధించి అన్ని మున్సిపాలిటీలు 6 మున్సిపాలిటీలకు సంబంధించి ఒకే చోట దివ్యభారతి ఇంజనీరింగ్ కాలేజ్లో కౌంటింగ్ స్టార్ట్ చేశారు. ఇక సూర్యాపేట జిల్లాకు సంబంధించి కూడా 5 మున్సిపాలిటీలకు సంబంధించి ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్లో ప్రారంభించారు. ఇప్పుడు మొత్తం కూడా మరో గంటలో మాత్రం ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గెలుపోటములకు సంబంధించి కూడా ఎవరు అనేది ఇప్పటికే అటు ఉన్న అందులో అభ్యర్థులు ఇప్పుడు లోపలికి ఇంకా అఫీషియల్గా బయటికి అనౌన్స్ కాకపోయినప్పటికీ కూడా అభ్యర్థులు కావచ్చు, వాళ్ళకి ఏజెంట్లకు సంబంధించి కావచ్చు, వాళ్ళ గెలుపుపై ధీమాలు కొంతమందికి ఉంటే కొంతమందికి మాత్రం గెలుపుపై ధీమా సన్నగిలింది. కొన్ని చోట్ల మాత్రం ఆల్రెడీ
ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఏజెంట్లు ఉంటారో కొంతమంది మళ్ళీ బయటకు వస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఇంకా నల్గొండ మున్సిపాలిటీని కీలకంగా చెప్పుకోవచ్చు. నల్గొండ కార్పొరేషన్ అయింది ఈసారి 48 డివిజన్లలో. ఈ 48 డివిజన్లకు సంబంధించి మాత్రం ఎవరి భవిష్యత్తు ఎట్లా ఉంటుంది, గెలుపుకు సంబంధించి ఎవరికి అవకాశం ఉంటుంది అనే దాని మీద మాత్రం లెక్కలు వేసుకుంటున్నారు. మరోవైపు కొన్ని మున్సిపాలిటీలకు సంబంధించి కావచ్చు, కొన్ని వార్డులకు సంబంధించి కావచ్చు భారీగా బెట్టింగ్లు కూడా జరుగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ టఫ్ ఫైట్, అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య టఫ్ ఫైట్ ఉన్న చోట మాత్రం బెట్టింగ్లు కూడా పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఓవరాల్గా మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని 17 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్కి సంబంధించిన కౌంటింగ్ ప్రక్రియ మరో గంటలో మాత్రం అది ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటి వరకు మాత్రం అన్ని మున్సిపాలిటీలలో మాత్రం కాంగ్రెస్ ముందంజలో ఉందని చెప్పుకోవచ్చు. శ్రవంతి.